నమస్కారం ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రష్యా ఎయిర్ బేస్లపై ఉక్రెయిన్ దాడులు, మంటల్లో తగులబడిన 40కి పైగా ఫైటర్ జెట్లు. ఓ వర్గం మెప్పు కోసం సింధూర్పై దీదీ విమర్శలు, ప్రజలే బుద్ధి చెబుతారన్న అమిత్ షా జోస్యం. శర్మిష్ఠ అరెస్టుపై రాజకీయ దుమారం, విడిపించాలని ప్రధానికి డచ్ ఎంపీ విజ్ఞప్తి. మేలోనూ 2 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు, 16.4% వృద్ధి నమోదైనట్లు కేంద్రం వెల్లడి. జల దిగ్బంధంలో ఈశాన్య రాష్ట్రాలు, 2 రోజుల్లో వేర్వేరు ప్రమాదాల్లో 30 మంది మృతి. కరోనా సబ్ వేరియంట్లతో ప్రమాదం లేదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టీకరణ. బంగ్లా మాజీ ప్రధాని హసీనాపై విచారణ, విద్యార్థి ఉద్యమంపై ఉక్కుపాదం మోపారని ఆరోపణ.